ఇక మన దొరసాని రాజీ వచ్చే టైం అయింది. మరి ఇయ్యలేం ఆడతా పట్టుకొస్తుందో చూద్దాం జరా. ఈ కొలువద్దు ఏమొద్దు, ఏం చేసన్నా వైరల్ కావాలి. ఏం చేద్దాం ఏం చేద్దాం? కొలువుకు 2 రోజులు కాలే అప్పుడే ఎగ్జిట్కు ప్లానింగ్గా. కొత్త బిచ్చగాడు పొద్దరగాడు అన్నట్టు దీనికి పొద్దలేనట్టుందిగా ముచ్చట. హలో అమ్మా, మన ఇంట్లో మురుమురాలు ఉన్నాయానే? ఉన్నాయా? అయితే ఇన్ని పల్లీలేంచి కొత్తిమీర వేసి చేసి పెట్టు, నేను ఇప్పుడు వస్తా అన్న. అగో నిన్ననే కానీ ఎర్ర బస్ ఎక్కుతావా అన్న, ఇవాళ నిజంగా ఎక్కుతట్టున్నావు కదా. ఈ గద్దమొక పొడకడు ఏమన్నా పని చేద్దామంటే అడ్డం వస్తాడు. ఈయన కాళ్ళకు జట్టలు ఉట్టా. నేనేమన్నాను ఇప్పుడు నన్ను దిద్ద పడుతుంది? ఉరిమి మంగళ మీద పడ్డట్టు నా మీద పడి మునుగుతున్నావు, ఏం పుట్టింది? ఏ నీతోటి నాకేంది, పోతాన్నా బస్ ఎక్కి. నేను చేసిన ఒక్క దినం పని పైసలు ఇప్పి ఇప్పుడే పోతా అన్న. ఊర్లో బర్రెలు కాస్తావా? లేకపోతే 4 గాడిదలను కాస్తావా? కొని అన్నావా? కాయిపో, ఊరికి పోతాట ఊరికి. నీవా నేను ఐరల్ అయితే ఐరల్, మిలియన్ల మంది నన్ను చూస్తారు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇంతకీ జలమూరు అంటే ఏందో తెలుసా నీకు? తెలియదు. అందుకే నేను ఐరల్ అయితా అన్నా. ఐరల్కు జూలమురికి లింక్ ఏంది నాకు అర్థం కాదు. ఇగో మొన్న మోదీ సార్ పోయి జలమూరి తిన్నాడు కదా, అది ఫేమస్ అయింది కదా. ఆ దుగ్న పైన కూడా బాగా ఫేమస్ అయిండు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు, ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆ జాలమురేవలే అమ్మాయా మంచిగుంటదా? ఓయమ్మా చానా రే చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట. అమ్మాయే లగ్గం చేస్తే తీసుకొచ్చి నీకు చేసుకుంటావా? ఏం కృతిరా నాయన. అబ్బా చెప్పే మంచిగుంటదా? అమ్మాయా చెప్పరాదే, చెప్పే అమ్మాయా మంచిగుంటదా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. మనము మురుములా అంటాం కదా, గవ్వే పోయి మోదీ సార్ తిన్నాడు, దాన్నే జలమూరి అంటారు. ఇప్పుడు ఇంటర్నెట్ మొత్తం కూడా గిదే ముచ్చట నడుస్తుంది. మొన్న మోదీ సార్ పోయి దుకాణంలో పొట్లం కట్టించుకొని మరీ తిన్నాడు, గదాని గురించి నువ్వు చెప్పేది? कितने का होता है आपका जाल मूली? नहीं अच्छे वाला कितने का होता है? 10-20। हाँ जो भी है बना दो। हाँ थोड़ी खाएंगे। हाँ खाएंगे, बिल्कुल खाएंगे। तो कितना 10 रुपए देना है? दुकान में आए सर। हाँ 10 रुपए देना है। नहीं भाई ऐसा नहीं। हाँ हाँ आप प्याज खाते हैं, दिमाग नहीं खाते बस. ఇగో గిదే ఇంటర్నెట్ లో మొత్తం అందరు ఎత్తుకుతున్నారు. నేను కూడా జలమూరు అని పేరు పెడతా, మంచిగా వంట చేస్తా, ఇక ఫేమస్ అయితా. అందుకే నీకు తెలివి లేదు, మోకాలలో ఉందంట. అది మోదీ సార్ కాబట్టి ఫేమస్ అయింది వీడియో. నువ్వు వీడియో తీస్తా నలుగురు సుతా చూడరు నీ మేకప్ ముఖానికి. అగో ఎందుకు చూడరు? నా ముఖానికి ఏమైంది? సందమామ లెక్కుంది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఆవు కాకిరెట్టెత్త గారినట్టున్నది గా ముఖం మీద. సందమామ లెక్క ఉందట, సందమామ లెక్క. గా జాలమురి అని పోతవి అంటే ఉన్న కొలువు పోతుంది, మరి నీ ఇష్టం. అవును ఆడుంది మోడీ సార్ కాబట్టి వీడియో మస్తు మంది చూసిండ్రు, వైరల్ అయ్యింది. ఇక నేను వీడియో పెడితే ఎవరు చూడకపోతే వైరల్ కాకపోతే ఆయనత ఉన్న కొలువు వీక్తదేమో. ఏమో గులుగుతున్నావేమో. ఏం లేదు ఉంట గిన్నే. మరి నా ఒక్క దినం పని చేసిన పైసలు ఇయ్యన్నావు, లెక్క వేయన్నావు. ఏవుకో అంత అవుతుంది, మనసులా ఏం పెట్టుకోకు. ఇక ఎటు పోను, ఊరుకోను, ఏడుకోను, ఈడనే ఉంటా. ఈడనే జలమూరి తయారు చేస్తా, రాత్రికి వీడియో అప్లోడ్ చేస్తా, మస్తు ఫేమస్ అవుతా. అటెన్కా ఈ కొలువుకి రాజీనామా చేస్తా. ఎట్లుంది నా ఐడియా? ఇక పోతున్న పదండ్రి, నేను జలమూరి తయారు చేస్తా. ఇది దీనిలోళ్ళి ఆ పేరు ఐరలవుడు. ఇంటర్నెట్ మొత్తం ఈ పదం గురించి సెర్చింగ్ చేసి వరకు జూలమూరి పిచ్చి పట్టింది అందరికీ. ఇంతకు ఈ జూలమూరి అంటే ఏంది లేదల్లా మరమరాలు. మన భాషలో చెప్పుకోవాలంటే, మా భాషలో చెప్పుకోవాలంటే పేలాలు. సన్నగా కోసిన మిరపకాయలు, టమాటాలు, నిమ్మరసం విండి ఆవాల నూనె పోసి కలిపి ఎత్తరు చూడు, గదే ఈ జాలమూరి. గంతే చేసుకొని తినురి, మంచిగా ఉంటుంది. దీని మాటలు పట్టించుకోకూడదు.